షలోమ్ అందరికీ. నోహెడ్ అకాడమీ ఆఫ్ ఇజ్రాయెల్ డైరెక్టర్ అయిన రబ్బీ మోషే పెరెట్స్ గారు ప్రతిదినము ఇస్తున్నటువంటి వాక్య వివరణను మనము తెలుగులో తర్జుమా చేస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యము నిర్గమకాండం 18వ అధ్యాయము 13వ వచనం. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. ఈ వాక్యమును బట్టి హషేము మనకి ఏం బోధించాలని అనుకుంటున్నారు? ఈ వచనం ద్వారా మానవులైన మనం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే దాని గురించి చాలా లోతైన విషయాన్ని మనం నేర్చుకోగలుగుతాం. ఆ కాలమందు ఇశ్రాయేలు ప్రజలకు వివాదాలు, గందరగోళాలు లేదా వారి వాదనలలో కష్టతరమైన నిర్ణయాలు ఎదురైనప్పుడు వారు కేవలం ఒకరితో ఒకరు వాదించుకోవడం లేదా తమ సొంత భావోద్వేగాలను అనుసరించడం చేయలేదు, కానీ దేవునికి మరియు ఆయన తోరాకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి వద్దకు, అనగా వారు మోషే యొద్దకు వెళ్ళారు. ఎందుకని వారు మోషే దగ్గరికి వచ్చారు? ఎందుకంటే జీవితం అనేది ఆవేశం, సొంత అభిప్రాయం లేదా ఒత్తిడి ద్వారా నడిపించబడడానికి ఉద్దేశించబడలేదు. అది దేవుని చిత్తానికి అనుగుణంగా నడిపించబడటానికి ఉద్దేశించబడింది. మన కుటుంబాలలో, మన వైవాహిక జీవితంలో, మన పనులలో, మన ఆరోగ్య విషయంలో, మన స్నేహాలలో లేదా మన సమాజములలో సమస్యలు ఏవైనా ఎదురైనప్పుడు మనం నాకు ఏమనిపిస్తుందో అది చేస్తాను లేదా నా స్నేహితుడిని అడిగి చేస్తాను అని అనుకోవడం కాదు, కానీ ఈ పరిస్థితులలో దేవుడు నా నుండి ఏమి కోరుకుంటున్నాడు అని దేవుని వాక్యాన్ని గైకొంటూ సత్ప్రవర్తన కలిగి జీవించే వ్యక్తి యొక్క సలహాను తీసుకున్నప్పుడు మనం స్పష్టతను మరియు శాంతిని పొందుతాము అని తోరా మనకి బోధిస్తుంది. పండితులు ఏమని చెప్తున్నారంటే, ఒక గురువు సైన్యములకు అధిపతి అయిన హషేము దూతలా ఉంటే అతని నుండి తోరాను నేర్చుకోండి. ఒకవేళ అతను అలా కాకపోతే అతని నుండి తోరా నేర్చుకోవద్దు. దీని అర్థం ఏంటి? వినయం, నిజాయితీ, దేవుని పట్ల భయాన్ని ప్రతిబింబించే వ్యక్తి పరలోకం నిమిత్తం సేవ చేయడానికి తోరాను అధ్యయనం చేసే వ్యక్తి నుండి మార్గదర్శకత్వం పొందాలి. అలాంటి వ్యక్తి దేవుని సత్యానికి అనుగుణంగా మన నిర్ణయాలను సరిచేసుకునేందుకు మనకు సహాయం చేస్తాడు. మరియు మన జీవితాలు దేవుని సత్యంతో సమలేఖనం అయినప్పుడు అత్యంత కష్టమైన వివాదాలను కూడా జ్ఞానం, గౌరవం మరియు శాంతితో మనం పరిష్కరించుకోవచ్చు. షలోమ్.